ఇప్పుడు లోకేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ 9 నెలల పాలనలో? ఎందుకంటే ప్రభుత్వంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆరోపణ ఎందుకుంటుంది? ఆరోపణ చేసే వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు లాస్ట్ 1.5-2 ఇయర్స్లో, ఎంత అసలు ఆయన్ని అవమానించినట్టు ఎవరైనా అవమానించారండి ఆంధ్రప్రదేశ్లో? అంత చదువుకున్న వ్యక్తి, ఎంత ఓపికగా ఎన్ని మాటలైనా ఎంతో సంయమనంగా ఉన్నాడా లేడా ఆయన? తర్వాత సంవత్సరం పైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాల దగ్గర నుంచి తెలుసుకుని ప్రభుత్వం రావడంలో ఆయన పాత్ర ఎంత బలీయంగా ఉందో మీ అందరికీ తెలవదా? బాబు గారు ఎంత కష్టపడ్డారో, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎంత కష్టపడ్డాము, మా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, అదేవిధంగా లోకేష్ గారి పాత్ర ఎంత గొప్ప పాత్ర ఉందండి గవర్నమెంట్ రావడంలో. ఎంత కష్టపడ్డాడు ఆయనకి. ఈరోజు డెఫినెట్గా ఆయనకి అధికారం ఉంది పార్టీ మీద. ఒక జనరల్ సెక్రటరీగా ఆయనకు అధికారం ఉంది. అధ్యక్షుడి స్థానం తర్వాత ఆయనదే స్థానం. ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రతి విషయంలోనూ పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా ఆయన సీఎం గారికి సజెషన్లు ఇచ్చే అధికారం ఆయనకు ఉంది. అది కల్పించుకోవడము, లేకపోతే ఆయన ఇది పెరిగిపోతాయి ఎన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఆయన పరిధిలో. ఆయన చాలా బాగా పనిచేస్తున్నాడు. 1000 కోట్లు సేవ్ చేశాడు ఆయన విద్యాశాఖలో. విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ, పూర్వం గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ని అన్నిటిని కరెక్ట్ చేస్తూ, వాళ్ళు పెట్టిన బకాయిల్ని రిలీజ్ చేస్తూ, ఎంతో పరిణితి సాధించిన వ్యక్తిలాగా ఐటీకి ఎంత అమెరికా వెళ్ళి కష్టపడ్డాడు తీసుకురావడానికి, దావోస్ వెళ్ళి కష్టపడ్డాడు, ఇన్ని కష్టపడ్డాడు. అంటే ఆయన చేసే పని ఆయన క్రమశిక్షణతో చేస్తున్నాడు. అసలు మీ చైల్డ్హుడ్ ఎక్కడ ప్రారంభమైంది ఏంటి? అసలు ఎక్కడ మీరు ఎన్ఆర్ఐగా ఎలా ఇప్పుడు సక్సెస్ అవ్వగలిగారు? మేము యాక్చువల్గా మాది కృష్ణా జిల్లా పసుమర్ అండి. అక్కడి నుంచి మా ఫాదర్ ఖమ్మం వెళ్ళారు. కానీ నేనంతా గుంటూరు, విజయవాడ ఇక్కడ చదువుకున్నాను. నేను చదువుకున్న తర్వాత నేను ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఉద్యోగం చేసుకున్న తర్వాత కంపెనీలు స్టార్ట్ చేసాం. ఐటీ కంపెనీలు. అట్లా పెరుగుతూ వచ్చాం. కంపెనీలు దాని మీద వర్క్ చేసుకుని కంపెనీలు చేసుకుంటా డెవలప్ అయ్యాం. డెవలప్ అయిపోయిన తర్వాత ఏముంది, ఇంకా ఫ్యామిలీ, మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. నేనేంటంటే బాబు గారితో నాకు ఉండాలి, బాబు గారితో పని చేయాలనే నా కోరిక. చంద్రబాబుతో లోకేష్తో మీకు ఎంత క్లోజ్ బాండింగ్ ఎలా? బాబు గారు అండి, ఆయనతో ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ రెండోసారి కలవాలనే ఒక తృష్ణ మనలో ఉంటుంది. అందుకంటే నేను చెప్తున్నా, అదొక టెక్నాలజీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక చెప్పే విధానం కానీ, అదొక ఎన్సైక్లోపీడియా. ఎంత నేర్చుకున్నా దాన్ని ఇంకా నేర్చుకోవడానికి ఉంటూనే ఉంటుంది. చంద్రబాబు అనే ఎన్సైక్లోపీడియాలో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాలి. ఆ తపనలోంచి పుట్టిందే నాకున్న కోరిక. 2 లోకేష్ గారిని నేను చాలా దగ్గర నుంచి పాదయాత్రలో చూసినాక నేను అనుకున్నా, మాకు డెఫినెట్గా ఇంకో సిబిఎన్ దొరికాడు. మా పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ. అటువంటి పట్టుదల, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి లోకేష్. ఆయనలో ఆ లక్షణాలు చూశాను నేను. ఇప్పుడు బయట ఉన్నాడు, గోల్డెన్ స్పూను, ఆయనకి ఏం తక్కువ అండి? ఎందుకు ఈ వేళ్లల్లో ఆయన గురించి మాట్లాడిన వాళ్ళల్లో నేను అనకూడదు కానీ కొన్ని పదాలు, వీళ్ళల్లో ఆయన చదివిన చదువుకి ఉన్న వాల్యూ తెలుసు అసలు వీళ్ళకి. ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేటప్పుడు మీరు అసలు దానికి మీకు ఆ క్యాలిబర్ ఉందా, మీ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వంతో సరిపోతుందా అని ఆలోచించే మనస్తత్వం మీకుందా? అతను చదివి విజ్ఞానం పెంచుకుని కార్యకర్తలాగా పార్టీలో పనిచేసి వచ్చి మెయిన్ స్ట్రీము తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రాగానే రావచ్చే, ఒక స్టాలిన్ కొడుకులాగా మినిస్టర్ అయిపోవాలి, ఇట్లా వచ్చే డైరెక్ట్గా మినిస్టర్ కాదు. ఆయన పార్టీలో పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయన వచ్చాడు. ఉంటుంది ప్రతి వాళ్ళకి, మీరన్న ప్రతి మాటకి టిట్ ఫర్ టాట్ ఉంటుంది. మీరు మాట్లాడిన ప్రతి ఆడవాళ్ళని అవమానించారు, పిల్లల్ని అవమానించారు, భువనేశ్వర్ గారిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.